హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్ముళ్ళు చూసారు కదా. సో ఇన్ఆథెంటిక్ అని ఏ ఛానల్స్కి అయితే వచ్చిందో, ఇన్ఆథెంటిక్ రీయూజ్డ్ వేటికైతే వచ్చిందో వాటికి ఏమి చేయకుండానే మానిటైజేషన్ అయిపోయింది. ఇది యాక్చువల్గా ఈరోజే జరిగింది. చెప్తాను ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది కూడా చెప్పలేని సిచ్యువేషన్గా ఉందన్నమాట. సో ఈరోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ అయ్యాయి ఈ మెయిల్స్ అన్నీ కూడా. సో ఎవరికైతే డిమానిటైజ్ అయినాయో ఛానల్స్, లైక్ అసలు వాళ్ళందరికీ కూడా ఈ మంత్ రీఅప్లై డేట్ ఉంది. రీఅప్లై డేట్ ఇంకా రాలేదు. వీడియోస్ వీళ్ళు ఏం డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయలేదు, అయినా సరే మానిటైజేషన్ అయితే అయిపోయింది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా అర్థం కాకుండా ఉందన్నమాట సిచ్యువేషన్. నాకైతే అసలు ఎట్లా డౌట్ వస్తుందంటే, అసలు యూట్యూబ్ని ఎవరన్నా హ్యాక్ చేశారా, ఆ సిస్టమ్స్ని ఎవరన్నా హ్యాక్ చేశారా ఏంటని డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటివన్నీ కూడా యాక్చువల్గా ఒక 2 డేస్ నుంచి జరుగుతున్నాయి, 3 డేస్ నుంచి. నేను నిన్న ఒక వీడియో పెట్టాను, నేను సాయంత్రం ఎక్కువ మంది చూడలేదు ఆ వీడియో. ఆ వీడియోలో వచ్చిన మెయిల్ ఏదైతే ఉందో అది చాలామందికి ఈరోజు కూడా వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున కూడా మెయిల్స్ వచ్చాయి దాని రిలేటెడ్గా. ఏమి ఇష్యూ లేకుండా మీ వీడియో రిమూవ్ చేసేసాము, ఇది కాపీరైటెడ్ కంటెంట్ అని చెప్పి వీడియోస్ రిమూవ్ అవ్వట్లే, ఊరికి జస్ట్ మెయిల్స్ వస్తున్నాయి అంతే. అది ఫేక్ మెయిల్ అని చెప్పి పెట్టాను వీడియో ఒకటి. మళ్ళీ ఈరోజు ఇది జరుగుతుంది. ఏది ఆల్రెడీ ఇన్ఆథెంటిక్ రీయూజ్డ్ వచ్చిన వాళ్ళకి ఏమీ చేయకుండానే జస్ట్ వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని మెయిల్ వచ్చింది. అలాగే ఎర్న్ ఆప్షన్లో కూడా మామూలుగా ఇదివరకట్లాగా వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పి మెసేజెస్ అయితే పెట్టారు నాకు. ఇది యాక్చువల్గా ఒకళ్ళైతే నేను పట్టించుకునేదాన్ని కాదు, కానీ ముగ్గురు, ఇద్దరేమో ఆల్రెడీ నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళే. ఒకళ్ళు మాత్రం ఒకళ్ళకి నేనే కాంటాక్ట్ చేశాను వాళ్ళని. వాళ్ళకి రీఅప్లై బటన్ హైలైట్ అయిపోయింది, వాళ్ళకైతే ఏం మారలేదు. ఇంకా ఎవరికైతే రీఅప్లై బటన్ హైలైట్ అవ్వలేదో వాళ్ళకి ఆటోమేటిక్గా మానిటైజేషన్ అయిపోయినట్లుగా మెయిల్స్ వచ్చాయి, ఇది కూడా వచ్చింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చెప్పలేని సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు వాడు మానిటైజేషన్ ఇచ్చే లెక్కన రీఅప్లై చేసినప్పుడు ఇవ్వాలి. ఒకవేళ మానిటైజేషన్ ఇచ్చేస్తాము ఆ కంటెంట్కి అనుకున్నప్పుడు రీఅప్లై చేసినప్పుడు ఇస్తే అదొక రకం. బట్ ఏమీ అవ్వకుండా అసలు మధ్యలో రావడం అనేది ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఇలా జరగలేదు. ఏది అపీల్ చేయకుండా కానీ రీఅప్లై చేయకుండా మనంతట మనం ఏది చేయకుండా అయితే ఇప్పటి వరకు జరగలే. కానీ అసలు ఈ మెయిల్ ఎందుకు వచ్చింది అనేది డౌట్గానే ఉంది నాకైతే. అండ్ మీలో ఎవరికన్నా ఇన్ఆథెంటిక్ ఆర్ రీయూజ్డ్ వస్తే కొంతమందికి ఏంటంటే మెయిల్స్ రావు, సో మెయిల్ చూసుకోలేరు. అండ్ ఎర్న్ ఆప్షన్లో కూడా చూడరు, రోజు చూడరు కదా ఒకవేళ ఇన్ఆథెంటిక్ వచ్చినా కూడా. ఈ వీడియో చూసిన తర్వాత మీకు గనక ఆల్రెడీ ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవి ఏమన్నా రిజాల్వ్ అయినాయా ఏంటి అనేది ఒకసారి చూసుకోండి. చూసుకుని ఒకసారి మెసేజ్ పెట్టండి ఇక్కడ కామెంట్స్లో, వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది. అంటే అసలు మీకు ఏ ఇష్యూ వచ్చింది, రీయూజ్డ్ వచ్చిందా, ఇన్ఆథెంటిక్ వచ్చిందా, అండ్ అది రిజాల్వ్ అయ్యిందా, ఇవన్నీ ఒకసారి చూసుకోండి ఒకసారి. ఇది నాకు మెసేజ్ పెట్టింది అయితే ఇన్ఆథెంటిక్ కంటెంట్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్, ముగ్గురికి కూడా స్టోరీస్ ఛానల్సే, 3 కూడా స్టోరీస్ ఛానల్స్ అండ్ స్క్రోలింగ్ టెక్స్ట్ విత్ వాయిస్ ఓవర్ ఛానల్స్. సో అది వీళ్ళు నాకు మెసేజెస్ అయితే పెట్టారనమాట, మానిటైజేషన్ అయ్యింది ఏమీ చేయకుండానే అని చెప్పి. సో ఇది మీరు తీసుకుని ఇప్పుడు ఈ వీడియో నేను మీరు అంటే స్క్రోలింగ్ టెక్స్ట్ చేసేయండి మానిటైజేషన్ అయిపోద్ది అని చెప్పడానికి మాత్రం చేయలేదు ఈ వీడియో. ఇది మేబీ మంచిదే, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఏమీ చేయకుండా మనకు మానిటైజేషన్ అయిపోయిందంటే హ్యాపీ కదా. సో నిజంగా అంతమంది మానిటైజేషన్ అది నాకు అదొక పాజిటివ్గా ఉంటుంది ఒక రకంగా. అన్ని వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్, అది అసలు ఆ స్క్రీన్ చూస్తేనే అదొక పెద్ద మోటివేషన్గా ఉంటుంది, అది ఎవరి ఛానల్ అయినా సరే నాకైతే. సో అది చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అందుకే ఈరోజు వీడియో 10కి పబ్లిష్ అవ్వాలి. యాక్చువల్గా ఇప్పుడు 9:59 అయింది. నేను దాన్ని షెడ్యూల్ తీసేసాను, రేపటికి షెడ్యూల్ చేసి ఆ వీడియోని ఈ వీడియో ఈరోజే పెడదాము అని చెప్పి చేస్తున్నాను అనమాట ఈ వీడియో. సో మీకు వచ్చిందా, ఒకవేళ వస్తే కనుక మానిటైజేషన్ అయ్యిందా, అసలు మీకు ఏ ఇష్యూ వచ్చింది, వస్తే ఒకవేళ మానిటైజేషన్ అయ్యిందా లేదంటే అవ్వలేదా ఏంటి అనేది అయితే కింద కామెంట్స్లో అయితే రాయండి, అందరికీ కూడా తెలుస్తుంది. అండ్ ఇది నిజమా కాదా ఏంటి అనేది మనకు కొన్ని రోజుల్లోనే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే రిలేటెడ్ ఛానల్స్ ఉంటాయి కదా, లైక్ వీళ్ళల్లో కొంతమందికి సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని పోయిన వాళ్ళు కూడా ఉండుంటారు. ఇలా ఎవరికైతే ఇన్ఆథెంటిక్ అని వచ్చి పోయిందో, ఈరోజైతే ఇంకా నాకు ఎవరు అట్లా ముందు అడిగిన వాళ్ళు ఎవరు ఇప్పుడైతే మెసేజ్లు పెట్టలే ఎక్కువ మంది. నాకు మెసేజెస్ పెట్టిందైతే నాకు తెలిసిందైతే ఇప్పటి వరకు 3 ఛానల్సే. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా అప్పుడే ఎవరు చూసుకోరు కదా జనరల్గా. సో మేబీ అందుకు కూడా అయ్యి ఉండొచ్చు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఫ్రీ అయిందో చూసుకుంటారు జనరల్గా. సో మరి అసలు అది నిజమా కాదా ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా మనకి కొన్ని డేస్ అయితే టైం పడుతుంది. అండ్ సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని కూడా వచ్చింది వీళ్ళకి, ఎవరికైతే డిమానిటైజ్ అయిందో
వాళ్ళకి గనక 2, 3 ఛానల్స్ ఉంటే సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉండుంటారు. మరి ఆ ఛానల్స్‌కి ఏమవుతది అనేది కూడా ఏం చెప్పలేమనమాట. కాకపోతే మీకు గనక ఫస్ట్ ఛానల్‌కి మానిటైజేషన్ అయితే ఇప్పుడు అది ఈజీగా అయిపోతది సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అనేది. సో మీరు దానంతట అది మానిటైజేషన్ అవ్వకపోయినా సరే వాటిల్లో మీరు కరెక్ట్‌గా పెట్టండి వీడియోస్ ఇప్పటి నుంచి అయినా సరే. రీఅప్లై చేస్తే గనక దీని ఎఫెక్ట్ దాని మీద పడింది కాబట్టి ఇది మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి అవి కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మరి మానిటైజేషన్ అయిపోయింది. ఇప్పుడేంటంటే రీఅప్లై చేసే ముందు కొంతమంది వీడియోస్ డిలీట్ చేస్తారు. అంటే రీఅప్లై డేట్ రేపు అనంగా ఈరోజు వీడియోస్ డిలీట్ చేసుకోవచ్చు అన్నట్లుగా వెయిట్ చేస్తారు కదా. సో మరి అలాంటి వాళ్ళు వీడియోస్ డిలీట్ చేయాలా వద్దా ఏంటి అంటే కనుక ఇక్కడ మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకవేళ మీ ఛానల్లో ఎక్కువ వీడియోస్ ఉన్నాయనుకోండి డిలీట్ చేయాల్సినవి, మీరు డిలీట్ చేస్తే డిమానిటైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ. సో రిస్క్ ఎందుకు, నా సజెషన్ అయితే ఉంచేయడం బెటర్. ఒకవేళ ఫ్యూచర్లో మళ్ళీ ఇష్యూ వస్తే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు, కానీ అప్పుడు మళ్ళీ 3 నెలలు వేస్ట్ అయినట్లే. లేదు నాకు అట్లాంటి ప్రాబ్లం వద్దు అనుకుంటే రోజుకు కొన్ని వీడియోస్ తీసేసుకోవచ్చు. కొన్ని వీడియోస్ తీస్తున్నా కూడా మళ్ళీ అదేమన్నా ఇష్యూ రావచ్చేమో కూడా చెప్పలేము. అట్లా ఉన్నాయన్నమాట ఇప్పుడు యూట్యూబ్ రూల్స్. ఇప్పుడు చూడండి మరి ఏమీ లేకుండా అసలు ఎందుకు మానిటైజేషన్ అయింది, ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు ఇట్లాగా. ఇదే ఫస్ట్ టైం ఇట్లా మెయిల్స్ రావడం. అందుకు నేను అంటున్నా ఏమన్నా హ్యాక్ చేశారా ఏంటి అసలు యూట్యూబ్ని అని చెప్పి నాకు అదే డౌట్ వస్తుందన్నమాట. అది కనుక జరిగిందనుకోండి అంతే సంగతులే. మరీ అట్లా జరగదులే కానీ, ఎందుకంటే రీసెంట్గా మానిటైజేషన్ అయిన వాళ్ళకి కూడా రివ్యూస్ అవుతున్నాయి. లైక్ మానిటైజేషన్ అయ్యే వాళ్ళకి అవుతుంది, అవ్వని వాళ్ళకి ఇష్యూ వస్తుంది, అట్లా ఉంది. కానీ బట్ ఇది ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాడు మానిటైజేషన్ ఇవ్వను అన్నప్పుడు ఇవ్వకూడదు లెక్క అయితే. ఇప్పుడు ఈ స్క్రోలింగ్ టెక్స్ట్కి కనుక మానిటైజేషన్ ఇచ్చారు అంటే కరెక్ట్గా పెట్టే ఛానల్స్ అందరూ సెకండ్ ఛానల్ అది పెట్టేస్తారు ఖచ్చితంగా. కానీ దయచేసి ఆల్రెడీ కరెక్ట్గా వెళ్తున్న వాళ్ళు మాత్రం మళ్ళీ ఈ జోలికి రాకండి. ఆల్రెడీ స్క్రోలింగ్ టెక్స్ట్లు పెట్టే వాళ్ళు అందరూ ఫేస్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు అదే వేలో చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడే మీరేం మారొద్దు. ఎలాగో మానిటైజేషన్ అవుతుంది కదా అని మళ్ళీ స్క్రోలింగ్ టెక్స్ట్లోకి దిక్కండి. ఒకవేళ ఇది ఇట్లా ఫేకంగా అది ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏమీ హ్యాక్ అవ్వలేదు, యూట్యూబే మానిటైజేషన్ ఇచ్చింది ఇప్పుడు అనుకోండి, వాడి మూడ్ ఎప్పుడైనా మారిపోవచ్చు. ఎందుకంటే అది ఒరిజినల్ కంటెంట్ కిందకి రాదు. స్క్రోలింగ్ టెక్స్ట్ అనేది ఒరిజినల్ కంటెంట్ కిందకి రాదు వాడి రూల్ ప్రకారం. సో ఎప్పుడు ఎలా మార్చేస్తాడో కూడా మనం చెప్పలేము. సో మీరు స్క్రోలింగ్ టెక్స్ట్ పెట్టొచ్చు అని మళ్ళీ పెట్టడం అయితే మాత్రం చేయకండి. సో ఒకసారి మాత్రం మీరు ఎర్న్ ఆప్షన్లో చెక్ చేసుకోండి. వైటీ స్టూడియోలో ఎర్న్ ఆప్షన్లో చెక్ చేయండి మానిటైజేషన్ యాక్టివ్ అయిందా లేదా, అండ్ మెయిల్ ఏమన్నా వచ్చిందా అనేది చూసుకోండి. కొంతమందికి మెయిల్స్ రావు, స్పేస్ నిండిపోతుంది కదా. సో అది చూసుకుంటారా లేదా అని వీడియో చేసి పెట్టేస్తున్నాను అనమాట. పోస్ట్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుద్దో లేదా అని చెప్పి వీడియో అయితే చేశాను. కానీ ఒక రకంగా చెప్పాలంటే పోస్టే ఎక్కువ రీచ్ అవుతుంది ఈ మధ్యకాలంలో. చూద్దాం ఈ వీడియో చూసి ఎంతమంది కామెంట్ చేస్తారో ఏంటి అనేది చూద్దాము. బట్ చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. మానిటైజేషన్ అంటే డిమానిటైజ్ అయిపోయిందని రోజంతా కొన్నిసార్లు మెసేజ్లు చూసి నా ఎనర్జీ అంతా ఎవరో స్ట్రాబెట్ లాగేస్తున్నారేమో అన్నట్టుగా అంత ఇది వచ్చేస్తుంది అనమాట. అంత టెన్షన్ వచ్చేస్తుంది, అంత భయం వచ్చేస్తుంది. ఏం జరుగుతుంది అసలు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు యూట్యూబ్ అని చెప్పి. కానీ ఇప్పుడు ఇట్లా మానిటైజేషన్ అయినప్పుడు అప్పుడు ఎంత ఫీల్ అవుతామో ఇప్పుడు అంతే హ్యాపీగా ఉంటుంది కదా. సో అందుకే వీడియో అయితే చేస్తున్నాను. సో ఎంతమందికి మానిటైజేషన్ వచ్చింది, ఏం ఇష్యూ వచ్చింది, ఎంతమందికి రాలేదు అనేది కూడా కామెంట్ చేయండి, వేరే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అండ్ అసలు దీని గురించి ఇంకేమన్నా తెలిసినా కూడా నేను ఖచ్చితంగా వీడియో చేసి అయితే పెడతాను.